ఇంకున్న డౌట్ క్లియర్ చేస్తా చూడండి. ఫారెక్స్ లీగల్ ఆర్ ఇల్లీగల్ ఇన్ ఇండియా? ఫారెక్స్ కంప్లీట్లీ ఇల్లీగల్. ఫారెక్స్ ఇండియాలో లీగల్ కాదు. ఫారెక్స్ మనం ఇండియాలో ట్రేడ్ చేయకూడదు. ఇది స్ట్రైట్‌గా ఆర్‌బీఐ, సెబీ రూల్స్ అనమాట. మనం ఫారెక్స్‌లో అయితే ఇల్లీగల్. మనం ఫారెక్స్‌లో ట్రేడ్ చేయకూడదు. సో, ఎందుకు ట్రేడ్ చేయకూడదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో, ఇండియన్ బ్రోకర్స్ గానీ, ఇండియన్ కస్టమర్స్ గానీ ఎవరైనా ఉన్నారో, వాళ్ళు ఇండియన్ మనీని డైరెక్ట్‌గా ఫారెన్ మనీకి కానీ, ఫారెన్ కంపెనీస్‌కి కానీ, ఫారెన్ బ్యాంక్ అకౌంట్స్‌కి గానీ సెండ్ చేయడం ఆర్ విత్‌డ్రా చేయడం ఇల్లీగల్. అది లీగల్ అయితే కాదు. ఎనీ ఫారెన్ బ్రోకర్‌కి గానీ ఎవరికైనా ఫారెన్ అకౌంట్స్ సెండ్ చేయడం లీగల్ కాదు. నెక్స్ట్‌ది వచ్చేసి ఆథరైజేషన్. సెబీ ఫారెక్స్ బ్రోకర్స్ ఏవి ఇండియాలో సెబీ ఆథరైజ్డ్ కాదు. అంటే సెబీ అప్రూవ్ చేసిన కంపెనీస్ కాదు. లైక్ జిరోదా కానీ, అబ్స్ట్రాక్స్ కానీ ఇలా ఉన్నాయి కదా. కానీ ఫారెక్స్‌కి సెబీ అయితే అప్రూవల్ ఇవ్వలేదు ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం. సో, మనం ఫారెక్స్‌ని ఇండియాలో ట్రేడ్ చేయకూడదు. ఇంకేంటంటే మీకు ఒక లిస్ట్ ఇస్తున్నాను చూడండి. ఇది ఒక 10 మంత్స్ బ్యాక్, 11 మంత్స్ బ్యాక్ ఆర్‌బీఐ ఒక లిస్ట్ రిలీజ్ చేసింది కదా. ఈ ఏదైతే 131 యాప్స్ బ్యాన్ చేసినాయి కదా ఫారెక్స్ సంబంధించి, ఫారెన్ సంబంధించి. సో, మీకు క్లియర్ నోట్ ఉంటదనమాట. ఇవి ఇల్లీగల్. దీంతో పాటు ఇందులో లేనంత మాత్రాన మీరు కంపెనీస్ లీగల్ కాదు. ఇప్పుడు 131లా కాకుండా ఇప్పుడు కొన్ని ఇందులో లిస్ట్ చేయలేదు కదా, అందులో మనం ట్రేడ్ చేసుకోవచ్చు అనుకోవడానికి లేదనమాట. ఇందులో లిస్ట్ చేయనంత మాత్రాన అవి లీగల్ అని కాదు, ఆథరైజ్డ్ అని కాదు. అవి కూడా ఇల్లీగలే. బట్ వాళ్ళు యాడ్ చేయలేదంటే, ఆ లిస్ట్‌లో యాడ్ చేయలేదు. సో, మీకు క్లియర్ కదా. ఫారెక్స్ అయితే ఇండియాలో ఇల్లీగల్. మనం ఫారెక్స్ ట్రేడ్ చేయకూడదు. సో, ఇండియాలో లీగల్‌గా ట్రేడ్ చేసే పెయిర్స్ వచ్చేసి కొన్ని ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే ఓన్లీ ఐఎన్ఆర్ రిలేటెడ్ పెయిర్సే. అంటే మన ఐఎన్ఆర్ ఏదైతే క్రాస్ పెయిర్ ఉంటుందో వాటిని మనం ట్రేడ్ చేయగలం. లైక్ యూరో ఐఎన్ఆర్, యూఎస్డి ఐఎన్ఆర్, జీబీపీ ఐఎన్ఆర్. ఓన్లీ అవి కూడా ఇండియన్ రెగ్యులేటెడ్ బ్రోకర్స్‌లోనే మనం ట్రేడ్ చేయాలి. అంటే ఇండియన్ సెబీ ఏదైతే ఆథరైజ్ చేసిన బ్రోకర్స్ ఉన్నాయి కదా, జిరోదా, అబ్స్టాక్స్, ఏంజిల్ బ్రోకింగ్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రమే ట్రేడ్ చేయాలి. అదర్వైజ్ మిగతా వాటిలో మనం ట్రేడ్ చేయకూడదు. సో, ఏంటి బ్రో మనం వీటిని ట్రేడ్ చేయకూడదా అంటే మనకి ఇంకా అసలు ఆప్షనే లేదా, ట్రేడ్ చేయకూడదు. మరి నువ్వెలా ఫారెక్స్ చేస్తున్నావు? ఈ డౌట్స్ కదా మీకు ఉన్నాయి. సో, వీటికే మీకు ఇప్పుడు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో, ఫస్ట్ థింగ్ మీకు అర్థమైంది, ఫారెక్స్ ఈజ్ ఇల్లీగల్ ఇన్ ఇండియా. సో, మనం ఎలా చేయొచ్చు? కొన్ని లూప్ హోల్స్ అయితే ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకొని మనం ట్రేడింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే ముందు బ్రో ఇంత తలనొప్పి ఎందుకు బ్రో, మన ఇండియన్ స్టాక్ మార్కెట్లోనే చేసుకుంటాం కదా, ఉన్నాయి కదా మనకు పెయిర్స్, యూరో ఐఎన్ఆర్, యూఎస్డి ఐఎన్ఆర్, జీబీపీ ఐఎన్ఆర్ ఇవి ఉన్నాయి కదా. ఎందుకు మనం ఎంత రిస్క్ తీసుకొని, లేకపోతే ఇంత చిన్నదైనా పెద్ద రిస్క్ తీసుకొని ఎందుకని? సో, అందులో చేయకపోవడానికి కొన్ని రీజన్స్ చెప్తాను చూడండి. సో, మీరు ఏవైతే ఐఎన్ఆర్ రిలేటెడ్ పెయిర్స్ ఉన్నాయో, క్రాస్ పెయిర్స్, అందులో ట్రేడింగ్ చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే. ఎందుకంటే అందులో వాలటాలిటీ ఆర్ లిక్విడిటీ ఉండదనమాట. లిక్విడిటీ అంటే తెలియని వారికి చెప్తున్నాను. లిక్విడిటీ అంటే నెంబర్ ఆఫ్ యాక్టివ్ పార్టిసిపెంట్స్. అంటే యాక్టివ్‌గా ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళని దాన్ని మనం లిక్విడిటీ అంటాం. ఎంతమంది ట్రేడ్ చేస్తే అంత లిక్విడిటీ అంటాం. సో, ఏంటంటే మన దీనిలోకి వచ్చేసరికి, ఇండియన్ స్టాక్ మార్కెట్‌లోకి వచ్చేసరికి లిక్విడిటీ అంటే చాలా తక్కువ. సో, అందులో మనం చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే. మనకు తక్కువ ఉంటే మనకి ఆపర్చునిటీస్ తక్కువ వస్తాయన్నమాట. వెరీ స్లోగా ఉంటుంది. అదే మీరు ఫారెక్స్ చూసుకుంటే లిక్విడిటీ అనేది చాలా అంటే చాలా వరల్డ్‌లోనే బిగ్గెస్ట్ అనమాట ఇది. వరల్డ్‌లోని హైయెస్ట్ లిక్విడిటీ ఉన్నదే ఈ ఫారెక్స్ అనమాట. సో, మనం దానిలో ప్రశాంతంగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ థింగ్ వచ్చేసి టైమింగ్స్ అనమాట. ఫారెక్స్ వచ్చేసి 24/7 ఉంటదనమాట. అంటే ఫారెక్స్ పెయిర్స్ అయితే, కరెన్సీ పెయిర్స్ అయితే 24/5. సాటర్డే, సండే హాలిడేస్. అది ఇంకొన్ని పెయిర్స్ ఉంటాయి. అవైతే 24/7 మనం ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. సో, దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో, అప్పుడేంటంటే 24/7 ఉండడం వల్ల సో, అందరికీ ఒకటే టైమింగ్ సెట్ అవ్వవు కదా. కొందరు మార్నింగ్ కుదురుద్ది, కొందరు ఆఫ్టర్‌నూన్ చేసుకోవచ్చు, ఈవినింగ్ చేసుకోవచ్చు, నైట్ చేసుకోవచ్చు. సో, మనం ఏ టైంలో ఫ్లెక్సిబుల్ ఉంటే ఆ టైంలోనే చేసుకోవచ్చనమాట. ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో, ఇప్పుడొచ్చి మన ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ఆ పెయిర్స్ వచ్చేసరికి అవి ఏంటంటే మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయ్యి 3:30 క్లోజ్ అయిపోద్ది. ఉన్నదే లిక్విడిటీ తక్కువ, ఆపర్చునిటీస్ దొరకడమే తక్కువ, అందులో ఇంకా టైమింగ్స్ తక్కువ. అయితే మీరు దేనిలో ట్రేడ్ చేస్తారు? ట్రేడ్ చేయలేరు కదా. చాలా అంటే చాలా కష్టం అవుద్ది. సో, మీకు ఎప్పుడు మూవ్‌మెంట్స్ ఫాస్ట్‌గా ఉంటే అప్పుడు మీరు ట్రేడ్స్ ఈజీగా క్యాప్చర్ చేయగలుగుతారనమాట.
సో అందుకు మనం ఫారెక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది క్లియర్ కదా. ఫస్ట్ థింగ్ ఫారెక్స్ లీగల్ ఆర్ ఇల్లీగల్ క్లారిఫై అయిపోయింది. సెకండ్ థింగ్ మనం ఫారెక్స్లోకి కొంచెం ఇబ్బంది పడిన ఫారెక్స్లోకి ఎందుకు రావాలనేది మీకు క్లారిఫై అయింది. థర్డ్ది, సో బ్రో నువ్వు ఇల్లీగల్ అన్నాక నువ్వు ఎలా ట్రేడ్ చేస్తావు? సో ఇందులో కొన్ని లూప్ హోల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ లూప్ హోల్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేసి మనకి సెబీ కానీ ఆర్బీఐ గైడ్లైన్స్ ఏంటి? మనం డైరెక్ట్గా ఇండియన్ మనీ ఆర్ ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నుండి ఎనీ ఫారెన్ కంపెనీ ఆర్ ఎనీ ఫారెన్ ఎంటిటీ ఆర్ ఎనీ ఫారెన్ బ్యాంక్స్కి మనం ట్రాన్స్ఫర్ చేయకూడదు మనీ కదా. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది. సో దీన్ని ఈ లూప్ హోల్ యూజ్ చేసుకొని ఈ పెద్ద పెద్ద ఏవైతే ఉన్నాయి కంపెనీస్ ఒక ఆప్షన్ అనేది తీసుకొచ్చారనమాట. P2P ట్రాన్సాక్షన్ అంటే పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్. మన ఫారిన్ అకౌంట్స్లో కదా మనం అమౌంట్ పంపించకూడదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆ కంపెనీ వాళ్ళు అనేది ఇండియాలో ఏజెంట్స్ అనే వాళ్ళు హైర్ చేసుకుంటారు అనమాట. ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్న ఏజెంట్స్ని పర్సన్స్ని హైర్ చేసుకుంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఈ P2P ట్రాన్సాక్షన్స్ వల్ల మనం ఇండియాలో ఇప్పుడు మనకి ఫారెన్ అకౌంట్స్ సెండ్ చేయకూడదు, కానీ ఇండియన్ అకౌంట్స్ నుండి ఇండియన్ అకౌంట్స్ సెండ్ చేసుకోవటం. అంటే మీరు ఉన్నారు, మీ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ఇండియాలో ఉన్నారు, ఆయనకి మీరు సెండ్ చేసుకోవచ్చు, మీ ఫాదర్కి సెండ్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది కదా. సో అలానే వీళ్ళు ఇండియన్లో కొందరు ఏజెంట్స్ హైర్ చేసుకొని వాళ్ళని టీంలోకి తీసుకొని మనం ఏం చేస్తారంటే మనం డిపాజిట్ చేసిన మనీ వీళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా వెళ్తాయి అనమాట, ఇండియన్ అకౌంట్స్లోకి వెళ్తాయి. సో వాళ్ళకు ఉన్న వాటిని సోర్సెస్ని యూజ్ చేసుకొని ఫారెన్ అకౌంట్స్కి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అది మనకు అనవసరం. సో ఏంటంటే వీళ్ళు మనం ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నుండి వాళ్ళు ఎవరైతే హైర్ చేసుకున్నారో ఆ పర్సన్కి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం, వాళ్ళు కంపెనీకి అనేది ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఏది ఫారెన్కి మీరు ఎక్కడ మనీ ట్రాన్స్ఫర్ చేయట్లేదు, ఓన్లీ మీరు ఒక ఇండియన్ పర్సన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ టు పర్సన్ అంటే మీరు డైలీ ఒక కిరాణా షాప్కి వెళ్ళి ఏదైనా పర్చేస్ చేయడం కానీ, లేకపోతే ఏదో షాపింగ్కి వెళ్ళి పర్చేస్ చేసేటప్పుడు అమౌంట్ పే చేస్తారు. లేకపోతే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్కి మీరు ఒక 10,000 క్యాష్ చేతికి ఇచ్చి నాకు ఫోన్పే చేయాలంటారు కదా. సో అలాంటి ట్రాన్సాక్షనే పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్. సో ఇప్పుడు ఏమవుద్ది, మన బ్యాంక్ స్టేట్మెంట్లో వచ్చేటప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాంక్ స్టేట్మెంట్లో చూసుకుంటే అప్పుడు ఎలా వచ్చింది, మీరు ఫలానా పర్సన్కి రెస్పెక్టెడ్ నేమ్తో అతను ఇండియన్ బ్యాంక్ అకౌంట్ సెండ్ చేసినట్టు ఉంటుంది తప్ప మీరు ఎక్కడ ఫారెన్ బ్యాంక్కి సెండ్ చేసినట్టు ఉంటుంది అనమాట. అవుట్ ఆఫ్ ది కంట్రీ ఎక్కడ ఉంటుంది అనమాట. సో మీకు అర్థమైంది కదా. ఈ లూప్ హోల్ యూజ్ చేసుకొని వాళ్ళు అనేది ట్రాన్సాక్షన్స్ అనేది రన్ చేస్తారనమాట. మీకు అర్థమైంది కదా. పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్ అంటే మీరు P2P, వాళ్ళు తర్వాత కంపెనీకి సెండ్ చేసుకుంటారు. సో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్. మరి అమౌంట్స్ మనకి విత్డ్రా అవుతాయి, డిపాజిట్ అవుతాయి, మరి ఎలా బ్రో అది ప్రాబ్లం రాదంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్లో చిన్న చెప్తాను చూడండి. ఫెమియా యాక్ట్ ప్రకారం లెట్సే మీరు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మీకు ఒక 10 lakhs రూపీస్ అనేది మీరు విత్డ్రా చేసుకున్నారు ఫారెక్స్ నుండి. అంటే విత్డ్రా చేసి ఇంకొకటి ఫారెక్స్ నుండి విత్డ్రా చేసేటప్పుడు కూడా డైరెక్ట్ మీకు ఎలాంటి ఫారెన్ బ్యాంక్ అకౌంట్స్ నుండి విత్డ్రా అవ్వవు. ఫారెన్ బ్యాంక్ అకౌంట్స్ నుండి విత్డ్రా అవ్వవు. వాళ్ళు ఇక్కడ ఇండియన్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనీ సెండ్ చేస్తారు. ఇండియన్ ఏజెంట్స్ నుండి మనకు మనీ వచ్చింది అనమాట. అంటే ఇండియన్ బ్యాంక్ అకౌంట్ ఉంటే మళ్ళీ మనకి విత్డ్రా అవుద్ది, ఎనీ ఫారెన్ బ్యాంక్ అకౌంట్స్ నుండి మనకి విత్డ్రా అవ్వదు. సో ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చేసి లెట్స్ సే మీరు ఈ ఇయర్లో ఫైనాన్షియల్ ఇయర్లో 10 lakhs ఎర్న్ చేశారనుకుందాం. 10 lakhs ఆర్ 5 lakhs ఎంత 5 lakhs అనుకుందాం. 5 lakhs ఎర్న్ చేసి మీరు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయకుండా మీరు మీ అమౌంట్ అంతా 1 year అంతా మీ అకౌంట్లో అలానే స్టోర్ అయ్యింది అనుకోండి, అప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయాలన్నమాట. అలా కాకుండా మీకు 5 lakhs డిపాజిట్ మీకు క్రెడిట్ అవుతుంది. మీరు ఎవరికైనా సెండ్ చేయడం కానీ, మీ ఫాదర్ కానీ ఎవరికైనా సెండ్ చేయడం కానీ, లేకపోతే మీరే ఏదైనా షాపింగ్ చేయడం కానీ, మీరు ఏదైనా పర్చేస్ చేయడం కానీ, దాన్ని ఖర్చు పెట్టడం కానీ చేస్తే మీరు ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయక్కర్లేదు. వాటిలో కూడా కొన్ని ఉన్నాయి. మీకు అంతంత అమౌంట్లో వచ్చేటప్పుడు మీ దగ్గరలో ఉన్న సిఐని కాంటాక్ట్ అవ్వచ్చు, సిఐని. సో జనరల్గా అయితే ఇది మీరు అలాంటప్పుడు ఎవరికి మీరు పే చేయక్కర్లేదు. ఓన్లీ మీ దగ్గర ఆ మనీ అంతా